మహామంత్రి, దీనికి మేత ఎందుకు వేశారు? మేము మిమ్మల్ని ఆజ్ఞాపించాం కదా, ఈ బుద్ధి తక్కువ కామధేను మా ఆదేశాన్ని పాటించినంత వరకు దీని మేత వేయకండి. మరి దీనికి మేత ఎందుకు వేస్తున్నారు? క్షమించండి మహారాజా, ఈ వేళ ప్రొద్దుటి నుంచి కామధేను కళ్ళల్లో నుండి అశ్రుధారలు ప్రవహిస్తున్నాయి. 2 దినాలుగా ఈమె ఆకలి దప్పులతో ఉంది మహారాజా. అయితే మరి ఇది మా ఆదేశాన్ని ఎందుకు పాటించదు? మహారాజా, బ్రాహ్మణులను గోవులను మర్యాదతో చూడటం మన పూర్వీకుల నుండి సాంప్రదాయకంగా వస్తోంది. వారిని ఆదేశించరాదు, వారికి ప్రార్థనలు చేయవలను. అందులోనూ ఈమె స్వర్గలోపు దివ్య సంపద కూడాను. మహామంత్రి, ఇది ఇంద్రుని కామధేనువు కాదు, కార్తవీరుని దాసి. దీన్ని మా బాహుబలం ఇంకా పరాక్రమంతో తెచ్చాం. దీనికి మా శక్తిని గురించి తెలుసు, అయినప్పటికీ మొండితనం విడవటం లేదు. క్షమించండి మహారాజా, అది సమయమే నిర్ణయిస్తుంది. గోవు మొండితనం చేస్తూ ఉందా లేక... మహామంత్రి, మాటలు మీరవద్దు. మీరు మా పితాశ్రీ సమయం వారు కాకపోయినట్లయితే మేము మీ దుష్టత్వానికి మిమ్మల్ని ఎలా దండించేవారమో దాన్ని మీరు ఊహించను కూడా ఊహించలేరు. మరి మహారాజా... మారు మాట్లాడకండి. మేమే స్వయంగా ఈ గోవుకు బుద్ధి చెప్తాం. మహారాజా, గోవుపై అత్యాచారం చేయకండి. అధిక ప్రసంగం. మేము చూస్తాం ఈ ఆవు మా ఆజ్ఞను పాలించకుండా ఎలా ఉంటుందో. ఓ ఇంద్రలోకపు కామధేను, మాకు అమూల్యమైన రత్నాలు, భోగ విలాసాలకు అనుపమ సామాగ్రి ప్రసాదించు. నీకెంత దుస్సాహసం! నీకు తెలియదా? కార్తవీరుని ఆజ్ఞను ఉల్లంఘించేటటువంటి వారు స్వయంగా తమ మృత్యును తామే ఆహ్వానిస్తారని. మేము మళ్ళీ నిన్ను ఆజ్ఞాపిస్తున్నాం, మాకు అమూల్య రత్నాలు ఇంకా సుఖప్రద భోగ సామాగ్రిని ప్రసాదించు. మహారాజా, గోహత్య పాపం మీ వంటి వీరులైనట్టు క్షత్రియరాజులకు శోభస్కరం కాదు. మహామంత్రి, తక్షణం మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నేను ఈ వేళ ఈ ఆవు పెంకితనాన్ని వదిలిస్తాను. మహారాజా, మీకు కోపం ఎంతో త్వరగా వచ్చేస్తుంది. ఆ కోపంలో మీరు గోహత్య పాపం చేయరు కదా. అది కనుక నా ఆజ్ఞను పాలించకపోతే హత్య చేయడానికి కూడా వెనుకాడను. గోహత్య చేస్తావా నీవు? నన్నెవరు ఆపగలరు? మాత పుత్రుడు, ఓరి దుష్టుడా, అహంకారం అనిపించుకున్నావు. నీ పాపం బ్రద్దలైపో వచ్చింది. నా తండ్రి ఆశ్రమం నుండి పూజ్యమాత కామధేనువును అపహరించి ఇక్కడకు తీసుకువచ్చే ధైర్యం ఎలా వచ్చింది? చెప్పినట్లు విని మా మాత కామధేనువును తిరిగి ఇయ్యి. నువ్వు ఈ కామధేనువును తీసుకువెళ్తావా? లేకపోతే నీ వంటి అధముడు దురాచారి దర్శనం కోసం వచ్చానా? మేము ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఏమి చేస్తానా? నిన్ను యమలోకానికి పంపిస్తాను. నా పేరేమిటో తెలుసా? పరశురాముడు. పరశురాముడు. నేను మహా అహంకారులైన రాజుల మెడలను వంచాను. ఓరి యాచక వృత్తితో తిరుపమెత్తుకుని జీవించే మూర్ఖ సాధు, అవిక్రమ పరాక్రమవంతుడైన సహస్రబాహు కార్తవీరుని ఎదిరించే మూర్ఖత్వాన్ని ఎందుకు చూపుతున్నావు? నీవు గనక మా పూజ్యమాత కామధేనువును మాకు తిరిగి ఇవ్వకపోతే మా సాహసానికి మచ్చు ఇప్పుడు నీవే స్వయంగా చూస్తావు. సైనికులారా, ఈ వాచాలుని చుట్టుముట్టి సమాప్తం చేయండి. జాగ్రత్త! పరమేశ్వరుడు శివుడు ఈ గొడ్డలిని మాకు అన్యాయాలను చేసే దుష్టులను సంహరించడానికే ఇచ్చారు. నిర్దోషులైన మీరు మా మీద ఆక్రమణ చేసి మీ ప్రాణాలను ఎందుకు పోగొట్టుకుంటారు? సైనికులారా, ఈ నయవంచకుడి మాటల్లో పడే సమయం వృధా చేయకండి. అడుగు ముందుకు వేసి వెంటనే అతని శిరస్సును ఖండించండి. మంచి పరాక్రమాన్ని చూపిస్తున్నావే.
ఇప్పుడు మేము నీకు మా పరాక్రమాన్ని చూపిస్తాం. మా వరదాన సహస్ర బాహుల బలంతో నిన్ను క్షణంలో నిర్వీర్యులను చేస్తాం. మా వరదాన సహస్ర బాహులారా, మేము మిమ్మల్ని ఆవాహన చేస్తున్నాం. ప్రత్యక్షం కండి. మా వరదాన సహస్ర బాహులారా, మేము మిమ్మల్ని ఆవాహన చేస్తున్నాం. ప్రత్యక్షం కండి. మూర్ఖ కార్తవీర్య, మాకు తెలుసును నీవు 1000 సంవత్సరాలు తపస్సు చేసి భగవంతుడు దత్తాత్రేయుని వల్ల ఈ వరాన్ని ప్రాప్తించుకున్నావు. సమయం వచ్చినప్పుడు నీకు సహస్ర బాహువులు ఉత్పన్నమవ్వాలని. కానీ మూర్ఖుడా, నీవు ఎందుకు మరిచిపోతావు? అన్యాయాలు, అత్యాచారాల దుర్మార్గంలో చరించే అహంకారులైన మనుషుల వరదాన శక్తులు క్షీణించిపోతాయని. ఏమంటున్నావు నీవు? భగవంతుడు శుభప్రదమైన కార్యాలకు వరాలనిస్తాడు, అన్యాయాలు, అత్యాచారాలు చేయడానికి మాత్రం కాదు. ఏవైనా కొన్ని మంత్రతంత్రాలతో నీవు నా వరదాన శక్తిని మాయం చేశావేమో. మూర్ఖుడివి నీవు మూర్ఖంగానే మాట్లాడతావు. ఓరీ మూర్ఖుడా, మంత్రతంత్రాలతో నాకు ఏమిటి సంబంధం? నేను ఇక్కడకు మాత కామధేనువు కోసం వచ్చాను. నేను భగవంతుడు దత్తాత్రేయుని భక్తుడను. పరమాత్మ దత్తాత్రేయ, నా వరదాన శక్తిని ప్రసాదించు. నా సహస్ర బాహువులను ఉత్పన్నం చెయ్యి. నేను నీ శరణు కోరాను పరమాత్మ. హే పరమాత్మ దత్తాత్రేయ, నా వరదాన శక్తిని ఉత్పన్నం చెయ్యి. మాకు తెలుసును కార్తవీర్య, నీవు మమ్ములను ఆవాహన ఏ పరిణామం కోరి చేశావో నీకు కొంచెం కూడా తెలియడం లేదు. నీవు ఎవరినైతే ద్వేషిస్తున్నావో అతడు శ్రీ మహావిష్ణువు అవతారం పరశురాముడు. అతడు భూలోకంలోని అన్యాయాలు, అత్యాచారాలను నశింపచేయుట కొరకే జన్మించాడు. నీవు అతని మాటలను విని అన్యాయంతో అపహరించిన కామధేనువును వారికి తిరిగి ఇచ్చేయి. అదే శుభప్రదం నీకు. ఎన్నటికీ కాదు పరంధామా, ఎన్నటికీ కాదు. నన్ను అవమానం చేసేవారి సమక్షంలో నేను శిరస్సును ఉంచాలా? అది ఎప్పటికీ కూడా జరగదు. ఓ పరమాత్మ, ఈ సంకట గడియల్లో మీరు నాపై కృప చూపండి. మీ కృప నా పైన ఉంటే నేను పరాజయాన్ని కూడా విజయంగా పరివర్తన చేసుకోగలను. నీవు చెడు మార్గంలో చెరిస్తున్నావు. హెచ్చరించినప్పటికీ నీ బుద్ధి సన్మార్గంలోనికి రావడం లేదు. ఇటువంటి దశలో మేము నీకు ఎట్టి సహాయాన్ని కూడా చేయలేము. వినాశకాలే విపరీత బుద్ధి. నేనే మూర్ఖుణ్ణి. నేను మిమ్మల్ని ఆరాధిస్తూ నా అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకున్నాను. ఎలాంటి వరదాన ప్రదాతలు మీరు తమ భక్తులను ఆపదలో కూడా రక్షించలేకుండా ఉన్నారే. ఇప్పుడు నేనే స్వయంగా రక్షించుకుంటాను నా బాహుబలంతో. అక్కడకు రాని మీ కృపాకటాక్షం నాకు అక్కర్లేదు. వెళ్ళిపోండి. మాత కామధేనువుని తీసుకుని వెళ్తున్నాను మహిష్మతి నరేష. నీలో సద్బుద్ధి కొంచెం అంశన్నా మిగిలి ఉంటే నా మార్గానికి నీ ఒడ్డు రాబోకు. మాత కామధేను, నీవిక్కడ చాలా కష్టాలు పడ్డావు. అందుకు నేను సిగ్గుపడుతున్నాను. రండి మాతో పాటు. మీ పుత్రుడు మిమ్మల్ని తీసుకువెళతాడు.
నమః శివాయ. మాతా మాతా మాత మాత కామధేను పితాశ్రీ ప్రణామం. మాతాశ్రీ ప్రణామం. మాత కామధేనువును మనం యథాస్థానంలో ప్రతిష్ఠించాలి. మీ ఆశీర్వాదంతోనూ పరమశివశంకరుని కృప వల్ల అన్యాయాలు అత్యాచారాలు చేసే కర్తవీరుడు అంతమయ్యాడు. అతన్ని శిరచ్ఛేదనం చేసి యమలోకానికి పంపించాను పితాశ్రీ. అది ఉచితము కాదు పుత్ర. నీ చేతుల మీద ఒక వరదాని అయిన వ్యక్తి హత్య జరిగింది. దాని పరిణామం శుభకరం కాదు. అన్యాయాన్ని అత్యాచారాలను ఎదిరించి వాటిని సమాప్తం చేయడం ప్రతి మనిషికి కర్తవ్యం పితాశ్రీ. మన విజేత ఎంతో పరాక్రమవంతుడైన పుత్రుని ప్రశంసించడానికి బదులుగా మీరు మందలిస్తున్నారా స్వామి? పాపం పాపమే అవుతుంది రేణుక. అది ఏ మంచి ఉద్దేశంతో చేసినా పుణ్యం అనిపించుకోదు. నీకిప్పుడు ఒక వరదాని వ్యక్తి హత్యాపాపం చుట్టుకుంది పరశురామ. నీవు దానికి ప్రాయశ్చిత్తం చేసుకో. వెళ్ళు. 1 సంవత్సరం వరకు అఖండ శివ తపస్సు చేసి నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకో. తమ ఆజ్ఞ పితాశ్రీ. హర హర మహాదేవ, హర హర మహాదేవ. పుత్ర పరశురామ, పుత్ర పరశురామ, పుత్ర పరశురామ. ఈ విధంగా విలపిస్తూ ఉంటే మన మృతించిన వీరపితరుల యొక్క ఆత్మ ఎంతో దుఃఖపడుతుంది. మన వంటి క్షత్రియులకు ఇలా విలపించడం శోభనీయదు. ఇప్పుడు మనం ఏం చేయాలి భ్రాత? ప్రతీకారం. మనం ప్రతీకారం తీర్చుకోవాలి. ప్రతీకారమా? అవును, మన పితాశ్రీ హత్యకు ప్రతీకారంగా మనం పరశురాముని పితను హత్య చేద్దాం. అలాగే చేద్దాం సోదరా. మేము మా పితరుల మృత శరీరాన్ని స్పృశించి ఈ ప్రతిజ్ఞ చేయుచున్నాము. ఎప్పటిదాకా పరశురాముని తండ్రి జమదగ్నిని సమాప్తం చేయమో అప్పటిదాకా వీరి అంత్యక్రియలను జరపబోము. మాత కామధేను కృప వల్ల ఈ ఆశ్రమం మళ్ళీ ఆనందదాయకమైంది. కానీ స్వామి, మీరు మన పరశురాముని ప్రాయశ్చిత్తం కోసం పంపడం ఉచితంగా లేదు. పాపానికి ప్రాయశ్చిత్తం చేయటం అనుచితమా రేణుక? ప్రశ్న పాపం గురించి కాదు, ప్రశ్న అరిష్టం గురించి. అరిష్టమా? అవును స్వామి, ఇప్పుడు మన ఈ ఆశ్రమం మనకు సురక్షితం కాదు. ఎందుకంటే కార్తవీర్యుని పుత్రులు తప్పక తమ పితృహత్యకు ప్రతీకారం కోరుతారు. నీవు వ్యర్థ చింతన చేస్తున్నావు రేణుక. మన ప్రాణాలు రక్షించేందుకు ఆ పరమేశ్వరుడే ఉన్నాడు. కానీ స్వామి, నా మనసు అరిష్టాలను తలుచుకొని ఎంతో భయపడిపోతోంది. మహేశ్వరునిపై నమ్మకం ఉంచుకో. అతడే అందరికీ మేలు చేస్తాడు. స్వామి, నేను శీఘ్రంగా పువ్వులను తీసుకుని వస్తాను. మనం మన పితరుల ప్రతీకారాన్ని తీర్చుకున్నాం. పద భ్రాత, ఇప్పుడు పితరుల అంత్యక్రియలు చేద్దాం. పద.
వద్దు స్వామి, వద్దు. ఎందుకు ఇలా అయింది స్వామి? స్వామి, ఏమిటిలా అయింది? పుత్ర పరశురామ! పుత్ర పరశురామ! పుత్ర పరశురామ! మాతా ఓం నమః శివాయ! ఓం నమః శివాయ! ఓం నమః శివాయ! ఓ శివశంకర, తమరు నా స్వామిని పునర్జీవితుల్ని చేయకపోతే నేను నా ప్రాణాలను త్యజిస్తాను. ఓం నమః శివాయ! ఓం నమః శివాయ! ఓం నమః శివాయ! ఓం నమః శివాయ! దేవి రేణుక, శోకించవద్దు. ఓ పరమేశ, నా శతకోటి ప్రణామాలు స్వీకరించండి. ఈ అభాగిని కనికరించండి. నా స్వామిని సజీవుణ్ణి చేయండి. విచారించకు దేవి రేణుక, విచారించకు. నీ భర్త ఇంకా మానవజాతి ఉద్ధారకుడైన మహర్షి జమదగ్ని మరల సజీవుడవుతాడు. స్వామి, జయము జయము శివశంకర్లకు. స్వామి. ఓం నమః శివాయ. ఓ పరమేశ, ఓ భక్తవత్సల మహాదేవ, మీ యొక్క ఈ కృపను పొంది నా జీవితం ధన్యమైంది. మీ కృపను పొందిన వారికి చరాచరపతి దేవాధిదేవ ఎట్టి ప్రాణభయము ఉండదు. ఓ శివశంకర, తమరు మమ్మల్ని ఒక భయంకర సంకటం నుండి రక్షించారు. తమరి పవిత్రమైన దర్శన భాగ్యంతో మా శివభక్తి ఇప్పుడు సఫలమైంది. దేవి రేణుక, మహర్షి జమదగ్ని స్థానం సప్తఋషుల్లోనిది. విధి విలాసాన్ని అనుసరించి వారికి అకాల మృత్యువు రానే రాదు. మేము ఇక్కడ ప్రత్యక్షమైనది విధి విధానాన్ని రక్షించడానికి మాత్రమే. ఓ భక్తవత్సల, ఓ పరమేశ, ఓ విశ్వనాథ, మీరు మా యొక్క భక్తికి ప్రసన్నులైతే మేము సర్వదా ఓం నమః శివాయ జపం చేసేలా అఖండ భక్తిని వరంగా ఇవ్వండి. తథాస్తు. ఋషివర్య, మా ఈ పవిత్ర పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయను నిరంతరం జపించే వారికి మేము వారి ఇహలోక వాంఛలకు దుఃఖాలకు విమోచన కలిగిస్తాము. అంటే వాటిని సమాప్తం చేస్తాము. ఓం నమః శివాయ. తరచుగా సామాన్య ప్రజలు ఏమనుకుంటారంటే మృత్యువు వారిని ఏదో ఒకనాడు తన భోజనంగా చేసేసుకుంటుందని. కానీ మా భక్తి ప్రాప్తించినట్టు వ్యక్తి మృత్యువు శిరస్సుపై పాదాలను పెట్టి తన లక్ష్యాన్ని చేరుకోవడంలో సఫలుడవుతాడు. ఓం నమః శివాయ. శుభం భవతు. మాతాశ్రీ, మాతాశ్రీ, మీరు నన్ను ఎందుకు పిలిచారు? పుత్ర పరశురామ, పరమేశ్వరుని కృపతో ఒక మహా పెద్ద ఆపద తప్పిపోయింది. ఎలాంటి ఆపద? దుష్ట కార్తవీర్యుని పుత్రులు మీ పితాశ్రీపై ప్రాణాంతకమైన దాడి చేసి వారిని నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు. కానీ మాతాశ్రీ, ఆశ్చర్యపడకు పుత్ర. అద్భుతమైన ఆ శివలీల వల్ల ఆయన నా సౌభాగ్యాన్ని నాశనం కాకుండా కాపాడారు. శివలీలలకు ఆశ్చర్యపడకు పుత్ర. పరమేశ్వరుడు సదా తన భక్తులపై కృప చూపుతారు. ఆయన కన్నా మహాశక్తిశాలి వేరెవ్వరూ లేరు పుత్ర. అవును పుత్ర, నేను విలపిస్తూ ఉంటే విని పరమేశ్వరుడు శివుడే స్వయంగా ఇక్కడ ప్రత్యక్షమై
వెంటనే మీ పితాశ్రీకి జీవనదానం చేశారు. జయము జయము శివశంకర, జయము జయము శివశంకర. క్షత్రియులు వర్ణ వ్యవస్థానుసారంగా ఈ భూమికి రాజులయ్యారు. కానీ వారిప్పుడు అత్యాచారాలు చేస్తున్నారు. నేను మహర్షి భృగులకు పౌత్రుడను, ఇంకా ఋషి జమదగ్ని యొక్క పుత్రుడను, పరశురాముడను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ పృథ్వీలో అన్యాయాలు అత్యాచారాలు చేసే క్షత్రియుల వంశాన్నే శివుని కృపతో సమాప్తం చేసేస్తాను. పరమేశ్వర, ఈ త్రేతాయుగంలో తమరి ప్రియ శిష్యుడు పరశురాముడు 21 సార్లు భూలోకం నుంచి క్షత్రియులంతం చేశాడు. అతని ఈ కార్యానికి తమరి సమ్మతి ప్రాప్తించిందా? అత్యాచారాలను అనాచారాలను నాశనం చేసేందుకై మా సమ్మతి సహజంగానే సంప్రాప్తిస్తుంది దేవి. ఈ నిజాన్ని గురించి నీకు తెలియదా? మా శిష్యుడు విష్ణు అవతారమైన పరశురాముడు తమను తాము సర్వేశ్వరులమనుకుని విర్రవీగుతూ అత్యాచారాలు అనాచారాలు చేస్తూ నిర్దోష ప్రజలను పీడిస్తూ ఉండేటి క్షత్రియ రాజులకు దండనను విధించాడు. ఇంకా క్షత్రియ జాతి ఎప్పటికీ ఉన్నతిని సాధించలేదా స్వామి? పరశురాముని వలనే విష్ణువు మరొక గొప్ప అవతారంగా ఈ త్రేతాయుగంలో క్షత్రియ కులంలో జన్మిస్తారు. ఆ పైన నీతి, ధర్మం, న్యాయం ఇంకా గౌరవానికి నూతన ప్రమాణాలు నెలకొల్పుతారు. వాటితో పాటే క్షత్రియుల ఉన్నతి ఆరంభం కానుంది. ఆ మహోన్నత క్షత్రియ కులభూషణుడు విష్ణువు యొక్క అవతారం గురించి ఏదైనా సూచననివ్వండి మహాదేవా. మహావిష్ణువు ఎత్తే భావి అవతారం ఏదంటే రఘుకుల శిరోమణి, సూర్యవంశ మహారాజు దశరథుని సుపుత్రుడు, మహనీయ పురుషోత్తముడైన శ్రీరాముడు. మహనీయ పురుషోత్తముడైన శ్రీరాముడా? స్వామి, ఈ సాహసి పరమవీరుడు విచిత్రంగా ఉన్న ఈ వానర శిశువు ఎవరు? శక్తి స్వరూపిణి పార్వతి ఈ దైవ వానర శిశువుని కొంచెం ప్రయత్నిస్తే స్వయంగా నీవే గుర్తించగలవు. తమరు సమక్షంలో ఉండగా నేను ప్రయత్నం ఎందుకు చేయాలి స్వామి? తమరే తమ ముఖత ఈ విచిత్రమైన వానర శిశువుని గురించి చెప్పండి. ఇతడు పరమ వీరుడు, అంజనీపుత్రుడు, కేసరీ నందనుడు, రుద్రావతారుడైన మారుతి. ఈతడే శ్రీరామావతార సమయంలో ప్రముఖ పాత్ర నిర్వహించేందుకు ఈ వానర అవతారాన్ని ఎత్తాడు. రుద్రావతారుడు మారుత? దుష్ట వానరుడా, ఏమిటి నీ దుస్సాహసం? నీవు ఈ సృష్టి నిర్మాణంలో బాధల్ని ఉత్పన్నం చేస్తున్నావు. ముక్తిని కలిగించు సూర్యదేవునికి, లేకపోతే నేను నా వజ్రాయుధంతో నిన్ను నాశనం చేస్తాను. ఇప్పుడు నా వజ్రాయుధం నుంచి నిన్ను ఎవరూ రక్షించలేరు. ఇదిగో.
ఇంద్రుడు దండనకు పాత్రుడు, ఇంద్రుడు దండనకు పాత్రుడు. ఓం బ్రహ్మదేవా, రుద్రావతారుడు శిశువు మారుతి హనువుపై ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించి మా క్రోధాన్ని రెచ్చగొట్టాడు. అతడు దండనకు పాత్రుడు. బ్రహ్మదేవా, ఇంద్రుడు దండనకు పాత్రుడు. క్షమించండి పరమేశ్వర, క్షమించండి. మహాదేవా, తమరి క్రోధాన్ని శాంతపరచండి. దేవేంద్రునికి ఈ నిజం గురించి తెలియదు. ఆ వానర శిశువు రుద్రావతారుడు మారుతి అని. దేవాది దేవా మహాదేవా, తెలియక చేసిన అపరాధానికై నన్ను క్షమించండి. దేవేంద్రుని అపరాధాన్ని క్షమించండి దేవాది దేవా. ఒక శిశువుపై వజ్రాయుధ ప్రయోగం సదా అనుచితమే. కానీ రుద్రావతారుడైన కారణంగా వజ్రాయుధం వల్ల పార్వతి శిఖరం ధ్వంసమైనప్పటికీ కూడా ఆ బాలకుని శరీరం పూర్వంలాగే అక్షయమే. చూడండి మహాదేవా, చూడండి. హనువుపై దాడి జరిగిన కారణాన ఇప్పుడు మారుతి హనుమంతుడనే పేరుతో ప్రసిద్ధుడవుతాడు. ఇంకా వజ్ర సమానంగా బలమైన శరీరం కలిగి ఉండటం వల్ల బజరంగ బలి అనే పేరుతో విఖ్యాతి చెందుతాడు. ఓ శివశంకర, మేము దేవతలందరము కలిసి మారుతి హనుమంతుడికి మా దివ్య శక్తులను ప్రదానం చేస్తాము. రుద్రావతారుడు హనుమంతుణ్ణి ఇంద్రుడు స్వయంగా క్షమాయాచన చేయవలసిందే. అవశ్యం మాత, అవశ్యం. నేను మారుతి హనుమంతుడితో పాటు వారి మాతాపితరుల నుండి కూడా క్షమాయాచన చేస్తాను. పదండి దేవేంద్ర, మనమంతా కలిసి మారుతికి దివ్యశక్తులను ప్రదానం చేద్దాం. ఆజ్ఞాపించండి శివశంకర. మీకు శుభమగుగాక. ఓం నమ శివాయ. పరమాత్మ శివశంకర్లకు ఇంకా మాతా పార్వతికి జయము. మహాబలి రుద్రావతారుడు మారుతి హనుమంతుడు బజరంగ బలికి జయము జయము జయము. నా పుత్ర మారుతి! మారుతి! నా పుత్ర మారుతి! మారుతి! పుత్ర మారుతి! మీరు విశ్వసించండి స్వామి, నేను స్వయంగా నా కళ్ళతో చూశాను. నా పుత్రుడు దెబ్బతిని ఆకాశం నుంచి భూమి వైపు పడ్డాడు. నాకేమీ తెలియదు స్వామి. ఇప్పుడు తను ఏ దిశలో ఉన్నాడో మీరేదైనా చేయండి స్వామి, మీరేదో చేయండి. భోళా శంకర, భోళా శంకర, భోళా శంకర, రక్షించండి, రక్షించండి ప్రభు. విచరితురాలివి కావద్దు మహారాణి అంజనా. బజరంగ కేవలం మన పుత్రుడే కాదు, అతను రుద్రావతారుడు. శివుని కృప వల్ల ఎవ్వరూ అతన్ని ఎన్నడూ తాకనైనా తాకలేరు. అంజన తన స్వామిపై విశ్వాసం ఉంచగలదు స్వామి. కానీ మారుతి తల్లి తన పుత్రుణ్ణి సకుశలంగా చూడకుండా మాత్రం వానరరాజు మాటలను ఎలా విశ్వసించగలదు స్వామి? మహారాణి, నాకు చాలా బాగా తెలుసును. ఇది తల్లి పుత్ర ప్రేమ. నమ్మకంతోనే జీవించి ఉండజాలదు. కానీ కానీ ఏమిటి స్వామి? కానీ ఏమిటి? మీకు మన ఆరాధ్యులైన పరమాత్మ శివుని కృపపై నమ్మకం ఉంది కదా. శివకృపపై నమ్మకం ఉంచడం ప్రతి ప్రాణికి నైతిక కర్తవ్యం. అయితే ఆ మహాదేవుని మహాకృపపై నమ్మకం ఉంచుదాం. మన పుత్రునికి ఏ ఆపద కూడా రాదు. మీరు నిజం చెప్పారు వానరరాజా కేసరి. మహాదేవుని కృప వల్ల శివశక్తి సంపన్నుడు రుద్రావతారుడు బాలుడు మారుతి ఆకాశం నుంచి భూమిపై పడిపోయినా సురక్షితంగానే ఉన్నాడు. మాత,
ఈ అపరాధానికి దోషిని నేను. నా అహంకారం ఈ రుద్రశక్తి సంపన్నుడైన బాలకుని గుర్తించలేకపోయింది. నన్ను దండించండి మాత, నన్ను దండించండి. తెలియక మా వల్ల భయంకరమైన అపరాధం జరిగింది. మాత దండించండి. మీరు గనుక మమ్మల్ని దండించకపోతే ఇక మేము ఎప్పటికీ క్షమించుకోలేము. మమ్ము దండించండి మాత, మమ్ము దండించండి. మీరు చింతించవలసిన అవసరం లేదు మాత. అజ్ఞానంతో చేసిన ఈ దేవతల తప్పుని మేము క్షమించి వేశాము. ఎవరినైతే నా పరమవీరపుత్రుడు క్షమించి వేశాడో అతనికి నా వైపు నుంచి కూడా అభయహస్తం ఉంది. మీరంతా సంతుష్టులు కండి దేవతలారా. నా పుత్రుడు సురక్షితంగా ఉన్నాడు. ఇదే నా సంతోషానికి గల కారణం. దేవేంద్ర, ఆజ్ఞాపించండి, ఆజ్ఞాపించండి మాత. నా పుత్రుడు సకుశలంగా ఉన్న కారణంగా మీకు నమ్మకంగా చెబుతున్నాను. భవిష్యత్తులో ఎప్పుడెప్పుడైతే తమకు లేక స్వర్గానికి ఆపద వస్తుందో అప్పుడు నా పరాక్రమపుత్రుడు మీ దేవతలకు సహాయం చేస్తాడు. అంజనా కేసరీల నందనుడు మారుతికి జయము, జయము, జయము. వానరరాజా కేసరి, దేవి అంజన, నా మాట శ్రద్ధగా వినండి. అజ్ఞానం వల్ల దేవేంద్రుడు బాలకుడు మారుతి హనువుపై వజ్రాయుధం ప్రయోగించాడు. ఈ కారణంగా తమ బాలుడు ప్రపంచంలో హనుమంతుడి పేరుతో ప్రసిద్ధుడవుతాడు. హనుమాన్ వజ్ర శరీరుడైన కారణంగా బజరంగ బలి అనబడతాడు. బజరంగబలి హనుమాన్. ఇది పరాత్పర బ్రహ్మ మహాదేవుల ఆశీర్వాదం. అంజనా కేసరీల పుత్రుడు హనుమంతునికి జయము, జయము, జయము. మహావీరుడు బజరంగ్ బలికి జయము, జయము, జయము. రానున్న భవిష్యత్తులో తమరి పుత్రుడు హనుమంతుడు ప్రపంచంలో తన భక్తి యొక్క శక్తిని ప్రదర్శించి తన అపూర్వ పరాక్రమంతో ప్రతివారిని ఆశ్చర్యపరుస్తాడు. నేను బాలుడు హనుమంతునికి అష్టసిద్ధులు ఇంకా నవవిధుల జ్ఞానాన్ని ఇంకా శక్తిని ప్రదానం చేస్తాను. దేవతలు బాలుడు హనుమంతుని క్షమను ఇంకా మాత అంజన నుంచి అభయవచనం ప్రాప్తించుకుని సంతుష్టులవుతారు. మరియు బాలుడు హనుమంతునికి దివ్య శక్తులను ప్రదానం చేస్తారు. తమ ఆజ్ఞ పరమపిత. బాలక హనుమాన్, నా దివ్య శక్తులను పొందటం వల్ల అగ్ని ఎప్పటికీ నీకు అరిష్టాన్ని కలిగించడు. అతడు నీకు చందనంలా శీతలత్వం కలిగిస్తాడు. నీవు కోరుకున్న వేగంతో పయనించటంతో పాటు నీ ఇచ్ఛానుసారంగా 14 భువనాలను సంచరించగలిగే దివ్య శక్తిని ప్రదానం చేస్తాను. పుత్ర హనుమాన్, మా దివ్యశక్తిని ప్రార్థించుకొని ప్రపంచంలోని అజేయ యోధుడిగా రూపొందుతావు. నీవు అత్యంత బలశాలివి కాగలవు. జగత్తులోని ఏ శక్తి కూడా నిన్ను పరాజితుని చేయలేదు. నా దివ్యశక్తి వల్ల నీవు మంత్ర, తంత్ర, రహస్య ఇంకా మాయలను క్షణమాత్రంలోనే గుర్తెరింగి వాటిని నాశనం చేయగలిగే శక్తిమంతుడు అవుతావు. నా పుత్రుడు హనుమంతుడికి తమరందరి కృప ప్రాప్తించినందుకు తమరు నా శతకోటి ప్రణామాలను స్వీకరించండి. అంజనా కేసరీల నందనుడు హనుమంతునికి జయము, జయము, జయము. మహావీరుడు బజరంగ్ బలికి జయము,